మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ద మిస్టీరియస్ బుక్, ద బుక్ ఆఫ్ ఎనోక్, ఫేమస్ అయిన అలాగే చాలా ప్రాచుర్యం పొందిన అలాగే మోస్ట్ కాంట్రవర్షియల్ బుక్ ద బుక్ ఆఫ్ ఎనోక్, హానోకు గ్రంథం. గత 3 సంవత్సరాలుగా బుక్ ఆఫ్ ఎనోక్ గురించి చాలామంది చాలా కమెంట్స్లో అడిగారు. సో ఈ వీడియో ద్వారా ద బుక్ ఆఫ్ ఎనోక్ గురించి, అందులో ఏముంది, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆ భాగాల్లో ఏమున్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి, అసలు బుక్ ఆఫ్ ఎనోక్ అంటే ఏంటి, ఆ బుక్ ఆఫ్ ఎనోక్ దేని గురించి వివరిస్తుంది, ఎందుకు అది కాంట్రవర్షియల్ అయ్యింది, ఎందుకు అది ఫేమస్ అయ్యింది, అలాగే బైబిల్లో ఈ గ్రంథాన్ని ఎందుకు చేర్చుకోలేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గాను వివరంగా కూడా పూర్తిగా నేను వివరిస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. హానోకు గ్రంథం, ద బుక్ ఆఫ్ ఎనోక్ అనేది ఒక సూడోపిగ్రాఫల్ రైటింగ్స్, అంటే ఒరిజినల్ నేమ్స్తో వేరే వాళ్ళు వ్రాసినటువంటి గ్రంథాలు. ఫేక్ పుస్తకాన్ని ఒరిజినల్ పేరుతో వ్రాసే గ్రంథాలు ఉంటాయి, అంటే కాపీ చేసినటువంటి గ్రంథాలు వంటిది. వాటిలో బుక్ ఆఫ్ ఎనోక్ కూడా ఒకటి. ఇది బైబిల్లో లేదు, బైబిల్లో చేర్చలేదు. ఇది హానోకు పేరుతో వేరే వ్యక్తులు ఎవరో వ్రాసినటువంటి గ్రంథంగా చెప్తారు. అంతేకాదు ఇది బైబిల్ నుంచి తీసుకుని నకిలీ గ్రంథంగా చెప్పుకొస్తారు. దైవ ప్రేరేపం కానీ దేవుని ప్రవక్తలు కానీ ఈ గ్రంథాన్ని వ్రాయలేదు. అయినా ఈ గ్రంథము చాలా కాంట్రవర్షియల్ అయింది, ఈ గ్రంథం చాలా ఫేమస్ అయింది. అసలు బైబిల్కి ఈ గ్రంథానికి కూడా సంబంధం ఏంటి, ఎందుకు బైబిల్లో లేని చాలా రహస్యాలు, చాలా అంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి అని చాలామందికి సందేహం వస్తుంది. నిజంగానే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఈ గ్రంథంలో ఉంటాయి, అలాగే బైబిల్లో లేనటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు, పరలోక విషయాలు, రహస్యాలు కూడా ఈ గ్రంథంలో ఉంటాయి. బైబిల్ గ్రంథాల టైంలో కానీ, ప్రవక్తలు ఉన్నటువంటి టైంలో కానీ, దేవుని ప్రేరేపణ కానీ లేనటువంటి ఒక గ్రంథంగా ఇది వ్రాయబడింది. ఒక తెలియని వ్యక్తి ద్వారా వ్రాయబడింది. ఇది ప్రామాణికం కాదు ఈ గ్రంథం. అసలు హానోకు ఎవరు? హానోకు ఆదికాండం 5వ అధ్యాయం 18వ వాక్యంలో కనిపిస్తారు. ఏరెదు కుమారుడు, నోవాహుకు గ్రాండ్ ఫాదరు, అలాగే ఆదాము నుంచి 7వ తరం వాడు అని కూడా బైబిల్లో మనం హానోకును చూస్తాం. బైబిల్లో ఫిజికల్గా పరలోకానికి వెళ్ళిన వ్యక్తులు 3. మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్ళిన వ్యక్తులుగా ఈ 3 కనబడతారు. దానిలో మొదటివాడు హానోకు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వాక్యం ప్రకారం హానోకు దేవుడు తనతో నడిచిన తర్వాత దేవుడు తనని తీసుకుని వెళ్ళిపోతాడు అని వ్రాయబడింది. అదే వాక్యం కొత్త నిబంధనలో కూడా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డారు అని వ్రాయబడింది. అలా మరణం పొందకుండా ఫిజికల్గానే పరలోకానికి వెళ్ళిన వ్యక్తిగాను, ఆరోహణమైన వ్యక్తిగాను హానోకు మనకు కనిపిస్తారు. అయితే ద బుక్ ఆఫ్ ఎనోక్ ప్రకారం, హానోకు గ్రంథం ప్రకారం, ఆ హానోకు దేవదూతలా మారి దేవదూతగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ విషయాలన్నీ గ్రహించి ఈ గ్రంథం ద్వారా ఇచ్చారు అని చెప్తారు. ఆ హానోకు పేరు మీద వ్రాయబడినదే ఈ గ్రంథం. అందుకే ఇది బుక్ ఆఫ్ ఎనోక్ అంటారు, హానోకు గ్రంథం అంటారు. ఇది పూర్తిగా ఇథియోపిక్ భాషలో మాత్రమే ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ గ్రంథాన్ని ఇథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు కూడా వాళ్ళ బైబిల్లో దీన్ని చేర్చుకున్నారు. అలాగే ఎరిట్రియన్ చర్చ్ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. వారి బైబిల్లో కూడా ద బుక్ ఆఫ్ ఎనోక్ ఉంటుంది. వారి బైబిల్తో పాటు బుక్ ఆఫ్ ఎనోక్ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వారి బైబిల్లో ఈ హానోకు గ్రంథాలు 3, 1వ హానోకు, 2వ హానోకు, 3వ హానోకు గ్రంథాలని ఉంటాయి. అలా 3 గ్రంథాలు ఉంటాయి. 2వ హానోకు గ్రంథం అనేది హానోకు యొక్క సీక్రెట్స్ కోసమని, 3వ హానోకు గ్రంథం అనేది హిబ్రూ బుక్ అని, ఇలా వారు కేటగరైజ్ చేసుకుని 3 హానోకు గ్రంథాలు వారి బైబిల్లో చేర్చుకున్నారు. అలానే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లో కూడా డెడ్ సీ స్క్రోల్స్ దొరికినటువంటి వాటిలో ఈ ఆరమిక్ అండ్ హిబ్రూలో రాయబడినటువంటి బుక్ ఆఫ్ ఎనోక్ గ్రంథంలో ఫ్రాగ్మెంట్స్ అనేవి దొరికాయి. వాటిలో ఉన్న ఫ్రాగ్మెంట్స్ కూడా కొన్ని కనుగొన్నారు. అవి కనుగొన్నప్పటి నుంచి బుక్ ఆఫ్ ఎనోక్ అనేది ఇంకా పాపులర్ అయింది. ద బుక్ ఆఫ్ ఎనోక్ అనేది ఎందుకంత ప్రాచుర్యం పొందింది, ఎందుకంత కాంట్రవర్షియల్ అయింది, ఎందుకంత ఫేమస్ అయిందంటే 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి యాంజిలాలజీ, దేవదూతల గురించినటువంటి విషయాలు ఇందులో చాలా ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. దేవదూతల విషయాలు ఎక్కువగా వ్రాయబడ్డాయి. అలానే రెండవది డీమనాలజీ, అంటే దెయ్యాలు, సాతాను దూతలు, దురాత్మల గురించి ఎక్కువగా వ్రాయబడ్డాయి. ఈ డీమనాలజీ అనేది అధిక ప్రాముఖ్యతనిచ్చింది. ఎక్కువ ప్రాముఖ్యత ఈ డీమనాలజీ అంటే ఫాలన్ ఏంజల్స్ గురించి వ్రాయబడింది. అంతేకాదు ఈ గ్రంథం వినాశనాన్ని, చివరి తీర్పును, శిక్షలను వర్ణించడానికి ఎక్కువగా ప్రస్తావించి ఈ గ్రంథం వ్రాయబడింది. కాబట్టి ఇది చాలా విషయాలు, చాలా రహస్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయని, దీని గురించి తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈ గ్రంథంలో సాతాను దూతలు మనుషులతో చేసిన పాపాల గురించి, మనుషులతో పిల్లలు కనటం గురించి, నెఫీలీల పుట్టుక గురించి, దేవదూతల పని విధానాల గురించి, దేవదూతల గురించి, అలాగే పరలోక రాజ్యంలో ఉన్న పరిమాణాల గురించి, శిక్షల గురించి, ఇలా చిత్ర విచిత్రమైన ఊహాజనిత ప్రపంచంలో ఉంటుంది ఈ గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ద బుక్ ఆఫ్ ఎనోక్ పుస్తకం మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ బుక్ ఆఫ్ ఎనోక్ అనేది 5 భాగాలుగా అమర్చబడి ఉంటుంది. సింపుల్గా వాటి సారాంశాన్ని నేను వివరిస్తాను. ఈ గ్రంథం 5 భాగాలుగా ఉంటుంది, 5 సెక్షన్స్లో ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ నుండి ఏం జరిగింది, దాంట్లో ఉన్న సారాంశం ఏంటో నేనంతా వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇక మొదటి భాగం సెక్షన్ 1. బుక్ ఆఫ్ ఎనోక్లో 1వ అధ్యాయం నుంచి 36 అధ్యాయాలు కూడా, 1 నుంచి 36 అధ్యాయాలు కూడా ఈ మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ఉన్న అధ్యాయాలన్నీ కూడా ఫాలెన్ ఏంజల్స్ గురించి, పడిపోయిన దేవదూతల గురించి వివరిస్తాయి. ఈ దేవదూతలు మనుషుల కుమార్తెలను స్వీకరించి వారితో సహజీవనం చేస్తాయి. సహజీవనం చేసి పిల్లలను కంటారు. పిల్లల్ని కనిన తర్వాత జియాన్స్, నెఫీలీయులు కూడా వస్తారు. సో అలా నరుల కుమార్తెలను స్వీకరించి వారితో సహజీవనం చేసిన దేవదూతలపై దేవుని తీర్పు గురించి, వారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో, ఎలా శిక్షిస్తాడో కూడా ఈ గ్రంథాల్లో చెప్పబడింది. వారి ద్వారా పుట్టినటువంటి ఈ వీళ్ళు జియాన్స్ అండ్ ఎవిల్ స్పిరిట్లు, వీళ్ళు మనుషులను తింటారు. మనుషులు అంటే మగవాళ్ళని, జంతువుల్ని కూడా తినేస్తారు. అలానే 20వ అధ్యాయంలో పరిశుద్ధ దేవుని దేవదూతల గురించి కూడా మనం చూస్తాము. అక్కడ యూరియల్, రఫాయెల్, రాగ్యుయల్, మిఖాయెల్, సరాక్వెల్, గాబ్రియల్, రెమియల్ అనేటువంటి 7 ప్రధాన దూతలు కూడా కనిపిస్తారు. అంతేకాదు ఈ గ్రంథంలో ఈ భాగంలో వర్ణించింది ఏంటంటే 200 మంది దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా మారి తిరుగుబాటు చేసి సాతానుతో పాటు పరలోకం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. వారిని మనం ఫాలెన్ ఏంజల్స్ అంటున్నాం. అయితే ఈ గ్రంథం ప్రకారం వాళ్ళు వాచర్స్ అంటారు. ఈ వాచర్స్ అనే వాళ్ళు భూమి మీదకు త్రోసివేయబడ్డారు. అలా భూమి మీదకు వచ్చిన వాళ్ళు మానవులతో కలిసి కామాన్ని, కోరికల్ని ఆకర్షించి మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు. వారి ద్వారానే నెఫీలీయులు అనేటువంటి వారిని కంటారు. ఇది అప్పటి ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసేటువంటి దుష్ట రాక్షస జాతి వీరంతా. సో జియాన్స్, నెఫీలీయులు ఇలాంటి వాళ్ళు ఉండేవారు. హానోకు అస్తవ్యస్తమైనటువంటి భయంకరమైన ఒక ప్రదేశాన్ని చూశాడు. అది ఇలా పాపం చేసిన, తప్పిపోయిన, పడిపోయిన దేవదూతల కోసం ప్రత్యేకించబడినటువంటి మండుతున్న జైలు అది. వారిని శిక్షించడానికి ఏర్పాటు చేయబడిన స్థలాన్ని ఈ హానోకు చూస్తాడు. అది చాలా క్రూరంగాను, భయంకరంగాను ఉండే స్థలం అది. దేవదూతలకు అంత భయంకరమైన శిక్షలు వేసే ప్రదేశాన్ని చూశాడు హానోకు. ఈ సారాంశం అంతా మొదటి భాగంలో వర్ణించబడింది. ఈ గ్రంథంలో ఫాలెన్ ఏంజల్స్ వాచర్స్గా ఉంటారు. వారి ద్వారానే నెఫీలీయులు, జియాన్స్ వచ్చారు. వారు జంతువులను అలాగే మగవారిని కూడా తింటారు. గాబ్రియలు దూత ఈ వాచర్స్కి పుట్టిన వారందరినీ చంపేయమంటాడు. మిఖాయేలు దూత ఈ వాచర్స్ని బంధించమంటాడు. ప్రత్యేకంగా 8వ అధ్యాయంలో ఫాలెన్ ఏంజల్స్ కోసం రాయబడింది. అంతేకాదు ఈ ఫాలెన్ ఏంజల్స్ మనుషులను ఏమార్చే ప్రయత్నంలో ఒక్కొక్క దూత ఒక్కొక్క స్పెషలిస్ట్గా పనిచేస్తాడు. అజాజెల్ అనేటువంటి వాడు యుద్ధ నైపుణ్యాలు, యుద్ధ పరికరాలు, మందులు ఇచ్చేవాడిగా ఉంటాడు. అంతేకాదు బారాక్విజల్ అనేవాడు ఆస్ట్రాలజీతో నమ్మించేస్తాడు. ఆరాక్యువెల్ అనేవాడు భూమి గురించి, షామ్జియల్ అనేవాడు సూర్యుని గురించి, సారియల్ అనేవాడు చంద్రుని గురించి. ఇలా కొందరు ఫాలెన్ ఏంజల్స్, చెడ్డదూతలు మనుషులకు కొత్త విషయాలతో భ్రమింపచేసి నేర్పించి చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు వీరి గురించి తీర్పు తీర్చిన విషయం గురించి గద్దించమని, ఈ ప్రకటనలు చెప్పమని హానోకుని పంపినట్టు వ్రాయబడింది ఈ బుక్ ఆఫ్ ఎనోక్ అనేది. ఇది మొదటి భాగంలో ఉన్నటువంటి సారాంశం. అలాగే 2వ భాగం సెక్షన్ 2. ఈ భాగంలో 37వ అధ్యాయం నుంచి 71వ అధ్యాయం వరకు కలిగిన భాగం ఇది. 2వ సెక్షన్ ఇది. ఈ భాగంలో తీర్పులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అంతేకాదు తీర్పులకు సంబంధించిన 3 ఉపమానాలను హానోకు కలిగి ఉంటాడు. మొదటి ఉపమానం హానోకు పరిశుద్ధుల ప్రదేశాల గురించి కలిగిన ఉపమానం అది. రెండోది భూమి ఆకాశాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయని, మారతాయని, అంతేకాదు భూమి మీద మనుష్య కుమారుని చూసినట్టు కూడా హానోకు తెలియజేస్తాడు. మూడోది పునరుద్ధానం రోజు ఎన్నుకోబడిన అంటే నియమించబడిన వారి యొక్క పునరుద్ధానాన్ని మనుష్య కుమారుణ్ణి చూశాడు. ఆయనే తీర్పు తీర్చేవాడు అని ఆ యొక్క ఉపమానం తెలియజేస్తుంది. ఇలా 3 ఉపమానాల గురించి వివరించబడింది. అంతేకాదు ఆదికాండం 5వ అధ్యాయం 24వ వాక్యం ప్రకారం హానోకు పరలోకానికి ఆరోహణం అవ్వడం గురించిన విషయాన్ని బైబిల్లో చూస్తాం. అదే విషయాన్ని ఈ హానోకు గ్రంథంలో కూడా మనం చూస్తాం.
ఈ భాగంలోనే ముఖ్యంగా గాడ్రిల్ అనేటువంటి దూతను చూస్తాం. గాడ్రిల్ అనేటువంటి దేవదూతను గురించి ప్రత్యేకంగా వివరించాడు. గాడ్రిల్ అనే దేవదూత పడిపోయిన దేవదూతల్లో ఒకడు. మనుషుల పిల్లలని అన్ని చావుల గురించి, అన్ని మరణాల గురించి చూపిస్తాడు, మరణ దెబ్బలు చూపిస్తాడు. అంతేకాదు హవ్వను మోసం చేసి తప్పుదారి పట్టించిన వాడు కూడా వీడే. మనుషుల కుమారులకు మరణ ఆయుధాలు చూపించి వారిని సైన్యాలుగా మార్చుకుని వారికి మరణ ఆయుధాలు అందిస్తాడు. అప్పటి నుంచి భూమిపై పడవేయబడిన వారు అతని కంట్రోల్లో ముందుకు సాగుతున్నారు అని ఈ గాడ్రిల్ గురించి కూడా వ్రాయబడుతుంది 69వ అధ్యాయంలో 6-7 వాక్యాల ప్రకారం హానోకు గ్రంథం. ఇది ఈ భాగంలో ఉన్న విషయాలు. ఇక 3వ భాగం సెక్షన్ 3. ఈ భాగంలో 72 నుంచి 87 అధ్యాయాల వరకు కూడా 3వ భాగం అనేది ఉంటుంది. ఈ భాగంలో నక్షత్రాలు, వాటి పనుల గురించి, వాటి గమనాల గురించి చాలా వివరంగా ఉంటుంది. ప్రధానంగా హానోకుకు కలిగిన దర్శనం ద్వారానే హానోకు చూసిన నక్షత్రాలు, వాటి గమనాలు, విషయాలన్నీ కూడా వివరించబడ్డాయి. ప్రధాన దేవదూత అయినటువంటి ఉరియల్ అనే దేవదూత హానోకును పరలోకానికి తీసుకువెళ్ళి పరలోకాన్ని, విశ్వాన్ని చూపిస్తాడు. సూర్యుని గురించి, చంద్రుని గురించి, ఋతుపవనాల గురించి, సీజన్స్ గురించి కూడా హానోకు నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. దేవదూతలు ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, వాటికి పని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇది ఈ భాగంలో చెప్పబడిన విషయం. ఇక 4వ భాగం సెక్షన్ నంబర్ 4. ఈ భాగంలో 88 నుంచి 90 అధ్యాయాలు ఈ భాగంగా మనం చూస్తాం. బేసిక్గా ఇది ప్రవచన భాగం. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయేవన్నీ హానోకుకు చూపించడం జరిగింది. నిర్గమాకాండ సంఘటనలు, కానాను ఆక్రమించడం, యెరూషలేము ఆలయాన్ని నిర్మించడం, ఉత్తర రాజ్యం పతనమవడం, యెరూషలేములో విధ్వంసం కలగడం, ఇలాంటి విషయాలన్నీ కూడా జరగబోతున్నాయి అని, అలాగే భవిష్యత్తులో జరగబోయే ఇతర సంఘటనలకు సంబంధించిన ప్రవచనాలన్నీ కూడా ముందుగా చెప్పబడ్డాయి, హానోకుకు తెలియచేయబడ్డాయి. ఈ ప్రవచనాల ద్వారా దేవుడు హానోకుకు ముందుగా తెలియచేసినట్టు వ్రాయబడింది. అంతేకాదు చిట్ట తీర్పు గురించి, యెరూషలేము నిర్మాణం గురించి, పరిశుద్ధుల పునరుద్ధానం గురించి, మెస్సియా రాకడ గురించి ఇలా ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి ఈ భాగంలో, 4వ భాగంలో. ఇక 5వ భాగం సెక్షన్ 5. ఈ సెక్షన్లో 91 నుంచి 107 అధ్యాయాలు కూడా ఈ 5వ భాగంగా మనం చూస్తాం. ఇది అంతమి విషయాలు తెలిపేటువంటి భాగం. పాపం చేసిన వారికి, పాపులకు శిక్షలు ఎలా ఉంటాయి, బాధలు ఎలా ఉంటాయో తెలియచేయబడతాయి. అలాగే నీతిమంతులకు ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడతాయి. ఇది నిజాయితీ గల పిల్లలకు శాంతి వాగ్దానంతో ముగుస్తుంది. ఈ హానోకు గ్రంథంలో ఆఖరి మాటలు కూడా చూడండి. ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాటలు దేవుని పిల్లలకు శాంతి సమాధానాలతో ముగుస్తుంది ఆ గ్రంథం. సో ఇది బుక్ ఆఫ్ ఎనోక్ గురించి మొత్తం సారాంశం. మొత్తం 5 భాగాలుగా వివరించిన విషయాలు ఈ బుక్ ఆఫ్ ఎనోక్లో ఉంటాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం నుంచి 15వ వాక్యంతోనే ఈ బుక్ ఆఫ్ ఎనోక్ అనేది ప్రారంభించబడుతుంది. ఎనోకు గ్రంథం 1వ అధ్యాయంలో అదే మాటలు ఉంటాయి. ఆదాము నుంచి 7వ వాడైన హానోకు ఈ మనుషులను గురించి ఇలా ప్రవచించాడు. చూడండి, ప్రభువు తన వేల పరిశుద్ధులతో వస్తున్నాడు, ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, మరియు భక్తిహీనులందరినీ, భక్తిహీనమైన మార్గంలో చేసిన అన్ని చర్యలకు, పాపులు అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన కఠినమైన మాటలన్నిటికీ కూడా దోషిగా నిర్ధారించడానికి వస్తున్నాడు అనేది అదే ప్రారంభ వచనంగా ఉంటుంది. అలాగే ప్రారంభించబడుతుంది. అదే యోధా పత్రికలో ఆ తర్వాత యోధా ద్వారా అది తెలియచేయబడింది అని 1వ అధ్యాయం 14-15 వాక్యాల్లో మనం యోధా పత్రికలో చూస్తాం. ఈ బుక్ ఆఫ్ ఎనోక్లో ఉన్న విషయాన్నే యోధా ప్రస్తావించాడా అనే విషయం మనకు తెలియదు. ఇది కంటిన్యూయేషనేనా అంటే కాదు, అది కూడా బైబిల్లో వ్రాసిన భాగమే. ఎనోక్ గ్రంథాన్ని కోట్ చేస్తుంది అంటే అది కూడా ప్రామాణికమని కాదు. బైబిల్లో ఇలా చాలా విషయాలు బుక్ ఆఫ్ ఎనోక్తో లింక్ అయి ఉంటాయి. వివరణ అంతా కూడా సరిపోలుతుంది, కానీ కొన్ని విషయాలు బైబిల్కి విరుద్ధంగా కూడా ఉంటాయి. దీనిని బట్టి బుక్ ఆఫ్ ఎనోక్ అనేది నిజమని, ప్రామాణికమని మనం తీసుకోకూడదు. హానోకు కలిగిన ప్రకటనలు కానీ, ప్రవచనాలు కానీ అవన్నీ నిజమే. అలా కొన్ని విషయాలు, శిక్షలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నిజంగానే ఉంటాయి. అయినా కానీ ఈ బుక్ అనేది ప్రామాణికం కాదు. బైబిల్లో కొన్ని చోట్ల కొన్ని గ్రంథాలు ప్రస్తావన వస్తుంది. ఉదాహరణకి ద బుక్ ఆఫ్ జాషర్, యాషారు గ్రంథమని, అలాగే తీతుకు పత్రికలో అపోస్తులుడైన పౌలు ఎఫీమోడస్ అని కల్పనా కథల గురించినటువంటి విషయాలు ప్రస్తావిస్తాడు. ఇలా ప్రస్తావిస్తే అవి కూడా బైబిల్లోవి అని కాదు, బైబిల్లో చేర్చేవి కాదు.
బైబిల్లో చేర్చేవి దేవుని ప్రేరేపితం, దేవునికి ప్రామాణికంగా తీసుకునేవి. సో బైబిల్లో ఉన్న పుస్తకాలు కాకుండా బయట రిలేటెడ్గా ఉన్న పుస్తకాలు కొన్ని ఉంటాయి, అపోక్రిఫల్ బుక్స్ అంటాం వాటిని. అలాంటి అపోక్రిఫల్ బుక్స్నే ఈ బుక్ ఆఫ్ ఎనోక్ అనేది కూడా వాటిలో ఒకటే. అపోక్రిఫల్ బుక్ ప్రామాణికం కాదు, దైవ ప్రేరేపణ లేని బయట పుస్తకాలు అవి. వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయి, చరిత్రాత్మకంగా సరికానివి కూడా కొన్ని ఉన్నాయి. అందుకే అవి బైబిల్తో కలపకూడదు. అవి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినవి కాదు, ప్రేరేపితం కావు. కాబట్టి వాటిని బైబిల్లో కలపలేదు. అది దేవుని ప్రేరేపితం కాదు, అధికారికంగా వాక్యం కాదది. సో చదవడానికో వాక్యం తెలుసుకోవడానికో తప్పు కాదు, కానీ అవి ప్రామాణికం కాదు. బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న, చారిత్రకంగా దైవికంగా తప్పుగా ఉన్న వాక్యాలతో అలా కలిపినటువంటి పుస్తకాలు కాబట్టి అలా కలపకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. కాబట్టి వాటిని కలపలేదు, వాటిని మనం చూడట్లేదు. సో ఇది క్లియర్గా అర్థమైందా? ఇంకేదైనా సందేహాలు ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా సువార్త పరిచర్యలకు కూడా మీ సహాయాన్ని పంపించాలి అంటే మీ కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ బుక్ ఆఫ్ ఎనోక్ అనేది 3 విషయాలను మాత్రం ఎక్కువగా ప్రస్తావించారు. మొదటిది డీమోనాలజీ, ఈ ఫాలన్ ఏంజల్స్ గురించి, దురాత్మల గురించి, ఈ దుష్ట శక్తుల గురించి, చెడ్డ దేవదూతల గురించిన విషయాలన్నీ ఎక్కువగా ప్రస్తావించిన గ్రంథం ఇది. రెండవది యాంజలాలజీ, దేవదూతల గురించిన ప్రస్తావనలు కూడా ఈ గ్రంథంలో చాలా ఎక్కువ ఉంటాయి. మూడవది తీర్పుల గురించి, సో శిక్షల గురించి, తీర్పుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. కాబట్టి ఆ డీమోన్స్ గురించి, దెయ్యాల గురించి, పడిపోయిన దూతల గురించి, దేవదూతల గురించి, తీర్పుల గురించి ఎక్కువగా ప్రస్తావించిన గ్రంథం. కాబట్టి డీమోన్స్ గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించింది. కాబట్టి భయంకరమైన ఒక ప్రపంచాన్ని చూపిస్తుంది. అందుకే బుక్ ఆఫ్ ఎనోక్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఆ బుక్కి. కానీ బుక్ ఆఫ్ ఎనోక్ పేర్ల మీద చాలా బుక్స్ అందుబాటులో ఉన్న ఇంగ్లీష్లో, అన్నీ కూడా బుక్ ఆఫ్ ఎనోక్ కాదు. అంతేకాదు ఇది బైబిల్ని కంపేర్ చేసుకుని బైబిల్ని తప్పు పట్టకండి. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఆ గ్రంథంలో ఉన్నాయి, కానీ ఆ గ్రంథం మాత్రం ప్రామాణికం కాదు. ఆ గ్రంథము బైబిల్కి సంబంధం లేని ఒక బయటది, అపోక్రిఫల్ బుక్ వంటి బయట పుస్తకం. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలని నేను గుర్తు చేస్తున్నాను. ఈ విషయం అంతా చాలా క్లియర్గా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అనేక మంది ఈ విషయాన్ని తెలుసుకుంటారు. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరచునుగాక. ఆమేన్.